హాయ్ గైస్, వెల్కమ్ టు స్కిల్ సెంటర్ ద వరల్డ్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇవాళ నేను ఈ వీడియోలో మీకు ఏపీ ఐసెట్ 2025 ప్రిపేర్ అవుతున్న వాళ్ళు దాని మార్క్స్ అండ్ ర్యాంక్స్ ట్రెండ్స్ బేస్డ్ ఆన్ ప్రీవియస్ ఇయర్స్ 2024-2023ని బేస్ చేసుకొని దాని మార్క్స్ దాని ర్యాంక్ ట్రెండ్స్ ఎలా ఉంటాయి అనేది నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ చివరి వరకు ఈ వీడియో చూడండి. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సో దట్ వీ కెన్ రీచ్ మోర్ అండ్ మోర్ ఫాలోయర్స్. అండ్ ఆల్సో ఎవరైనా మనకి ఇప్పటికే కోచింగ్కి చాలామంది జాయిన్ అవుతున్నారు, బట్ స్టిల్ చాలామంది అడుగుతున్నారు న్యూ బ్యాచెస్ గురించి, వీటి గురించి. యూ కెన్ ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ అజ్ సో దట్ మేము మీకు బ్యాచ్ డీటెయిల్స్ కానీ ఆన్లైన్ ఆఫ్లైన్ అండ్ యాప్ కోర్స్ డీటెయిల్స్ కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా క్లియర్ చేస్తాం. అండ్ ఆల్సో మీరు ఇప్పుడు చూస్తే ఆ ట్రెండ్స్ ఎలా ఉన్నాయన్నప్పుడు మేజర్లీ మీరు ఏపీఐ సెట్ చెక్ చేసుకోండి. ఒకసారి ఏపీఐ సెట్ ప్యాటర్న్ చెక్ చేసుకుంటే ఒక్కసారి మీకు తెలుసు 200 క్వశ్చన్స్లో 75 అనలిటికల్ ఎబిలిటీ విచ్ ఈజ్ మోస్ట్ స్కోరింగ్ పార్ట్. ఇక్కడ కూడా మీరు ఎక్కువ స్కోర్ చేయగలిగారు అని అంటే యు ఆర్ ఆల్మోస్ట్ గాట్ దట్ సక్సెస్ అని చెప్పొచ్చు. ఎవరికైతే 50+ వెళ్ళిపోతారో వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు మ్యాథమెటికల్ ఎబిలిటీ ఉన్నదే తక్కువ వెన్ కంపేర్ టు టీఎస్ఐసెట్ 75తో కంపేర్ చేస్తే 55 తక్కువే ఉంటాయి. అండ్ ఈజీగా కూడా ఉంటాయి. మీకు నేను మళ్ళీ చెప్తున్నా, బేస్డ్ ఆన్ ప్రీవియస్ ట్రెండ్స్ చూస్తే పేపర్స్లో చూస్తే మీరు క్వశ్చన్స్ అనేవి ఈజీగానే ఉన్నాయి. మ్యాథ్స్ క్వశ్చన్స్ కూడా ఈవెన్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా చేయగలరు. అండ్ కమ్యూనికేషన్ ఎబిలిటీ 70 ఇవి కూడా అంటే గ్రామర్ కానీ రీడింగ్ కాంప్రహెన్షన్ కానీ బిజినెస్ అండ్ కంప్యూటర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ కానీ చాలా ఈజీగా ఉండడం అనేది జరుగుతుంది. అండ్ మీరు ఇప్పుడు ర్యాంక్ ట్రెండ్స్ చూడండి. 200 క్వశ్చన్స్ నాకు ఎన్ని మార్క్స్ వస్తాయి సార్, ఎన్ని మార్క్స్ వస్తే నేను ఈజీగా గెట్ ఆన్ అవ్వగలను. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ప్రతి సెక్షన్లోనూ మినిమం స్కోర్ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ మీకు కంపల్సరీ నార్మలైజేషన్ ఆఫ్ మార్క్స్ అనేది జరుగుతుంది. అంటే ఎవ్రీ సెక్షన్లో మీరు ఒక మంచి స్కోర్ ఇస్తే ఈజీగా మీరు ఆ నార్మలైజేషన్లో బెస్ట్ ర్యాంక్ వస్తుంది. మీరు చూడండి 130 to 140 మార్క్స్ ఎవరైతే ఇస్తారో బిలో 100 ర్యాంక్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే 120 to 130 మార్క్స్ బిలో 200 అండ్ 110 to 120 బిలో 500. ఈ ర్యాంక్ ట్రెండ్స్ చూసుకుంటే నేనేమంటున్నానంటే అప్ టు 100 నుంచి 130, 140 వరకు వెళ్ళిన వాళ్ళందరూ కూడా టాప్ లిస్ట్లో ఉంటారు, నో డౌట్. ఎందుకు అనంటే సో మీరు టీజీఐసెట్తో కాంపిటీషన్తో పోలిస్తే ఏపీఐసెట్లో కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. కాబట్టి ఈజీగా మీరు కొన్ని మార్క్స్ స్కోర్ చేయగలిగితే 100+ స్కోర్ చేయగలిగితే మీ ర్యాంక్ టాప్లో ఉంటుంది. ర్యాంక్ టాప్లో ఉండడం వల్ల మనకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి? డెఫినెట్లీ ఐ కెన్ టెల్ యూ, బెస్ట్ కాలేజెస్ వస్తాయి, బెస్ట్ యూనివర్సిటీస్ వస్తాయి, అండ్ మనకి ప్లేస్మెంట్స్ అనేవి ఈజీ అవుతాయి, అండ్ ఫీజు రీఎంబర్స్మెంట్స్ అనేవి ఈజీ అవుతాయి, రైట్? అండ్ మీరు చెక్ చేసుకోండి ఒకసారి, మన క్వాలిఫైయింగ్ మార్క్ ఎంత అంటే 50 క్వశ్చన్స్, 50 మార్క్స్ మీరు సర్వైవ్ అవ్వగలిగితే క్వాలిఫైయింగ్. దట్ ఈజ్ నోవేర్ డిఫికల్ట్, ఇట్ ఈజ్ వెరీ 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 ఈజీ. అది ఎలా అనేది కూడా మన కోచింగ్లో బాగా వచ్చినప్పుడు మనం ఎందుకు అంత టార్గెట్ 100+ అనే టార్గెట్ పెడతాం అనేది మీకే అర్థమైంది. దట్ ఈజ్ వెరీ అచీవబుల్ టార్గెట్, రైట్? అండ్ మీరు చెక్ చేసుకుంటే 40 to 50 క్వశ్చన్స్ ఎవరైనా రీజనింగ్లో అటెంప్ట్ చేయగలిగితే, దానికి ప్రాపర్గా కరెక్ట్ చేయగలిగితే సో యూ కెన్ డెఫినెట్లీ గెట్ ఇట్. అండ్ డేటా సఫిషియన్స్లో 10 to 12 క్వశ్చన్స్, అర్థమెటిక్లో 30 to 40 క్వశ్చన్స్, అండ్ కమ్యూనికేషన్ ఎబిలిటీలో 40 to 50 క్వశ్చన్స్ని అచీవ్ చేయగలిగే టార్గెట్ పెట్టుకుంటే వాళ్ళకి డెఫినెట్లీ మీరు అన్నట్లు అచీవబుల్ టార్గెట్ 135 ఆర్ఎల్స్ లైక్ గుడ్ టార్గెట్ 120, రీజనబుల్ టార్గెట్ 100 or 100+ క్వశ్చన్స్ అనేవి వస్తే అండ్ ఈజీగా వాళ్ళు వాళ్ళు అనుకున్న బెస్ట్ కాలేజెస్ యూనివర్సిటీస్ అనేవి జాయిన్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ మన ఆఫ్లైన్ ఆన్లైన్ అండ్ యాప్ కోర్సెస్ మీకు కావాలనుకుంటే డెఫినెట్లీ మీరు తీసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఏపీ స్టూడెంట్స్ మనకు ఆన్లైన్లో జూమ్లో కూడా క్లాసెస్లో వస్తుంటారు అండ్ ఆఫ్లైన్లో కూడా వస్తుంటారు. వాళ్ళకి ఇమీడియట్లీ మెటీరియల్స్ అనేవి సెండ్ చేయడం జరుగుతుంది, ఒక స్మాల్ గైడెన్స్ బుక్తో సహా అండ్ ఆల్ సబ్జెక్ట్స్ బుక్స్ అనేవి వాళ్ళకి ఇమీడియట్లీ సెండ్ చేయడం. మెటీరియల్స్తో పాటుగా మీకు ముఖ్యంగా చెప్పాల్సింది యాప్ ఫీచర్స్, అంటే క్లాసెస్ అండ్ మెటీరియల్స్ అండ్ యాప్ ఫీచర్స్ కూడా చూసుకుంటే ప్రతి టాపిక్ ఒక టెస్ట్ ఉండడం జరుగుతుంది. అండ్ ఇమీడియట్లీ పర్ఫార్మెన్స్ విత్ సొల్యూషన్స్ కూడా ఉంటాయి. అండ్ మాక్ టెస్ట్లు ఉంటాయి. మాక్ టెస్ట్లతో పాటుగా మీకు ప్రతి టాపిక్ వీడియో అనేది ఆల్రెడీ దాంట్లో రికార్డ్ చేయబడి ఉంటుంది. ఇవన్నీ ఫీచర్స్ కూడా విత్ ప్రీవియస్ పేపర్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్స్ అన్ని ఫీచర్స్ కూడా మీకు యాప్లో ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ప్రిపేర్ అండ్ 24/7 యాప్ యాక్సెస్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఫర్ ఎనీ మోర్ డీటెయిల్స్ యూ కెన్ కాంటాక్ట్ అస్. అండ్ లింక్లో మీకు డిస్క్రిప్షన్లో చాలా వీడియోస్ కూడా లింక్స్ ఉంటాయి, ఫర్దర్ వీడియోస్, అవి కూడా మీరు వాచ్ చేయొచ్చు, రైట్? చలో బాయ్.